కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడి కొలువైన తిరుపతి 1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ చారిత్రక ఆధారాల ప్రకారం 896 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి పునాది వేసి ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. తద్వారా పట్టణ అభివృద్ధికి నాంది పలికారు. అంతేకాదు రామానుజుల రాకకు ముందు తిరుపతి తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగేవి. పండుగల కోసం అనేక ప్రదేశాలు ఉన్నా మరే ఇతర నగరంలో కూడా ఆ నగర స్థాపనకు ఖచ్చితమైన తేదీ లేదు. తిరుమల ఆలయంలో సమతా ధర్మాన్ని స్థాపించి పూజా కైంకర్యములను రూపొందించిన భగవద్ రామానుజులను తిరుపతి నగరానికి మూలకర్తగా చెబుతారు. కాలక్రమంలో చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజాపురం అని నామకరణం చేశారు. అందుకే ఇది చాలా కాలం పాటు రామానుజాపురంగా పిలువబడింది. ఈ పట్టణాన్ని మొదట గోవిందరాజ పట్టణం అని, తరువాత రామానుజాపురం అని 13వ శతాబ్దం ప్రారంభం నుండి తిరుపతిగా రూపాంతరం చెందింది.